ఫ్రెండ్స్, టుడే టాప్ న్యూస్ హెడ్లైన్స్ కు స్వాగతం. ఫస్ట్ హెడ్లైన్, రేపే దేశవ్యాప్తంగా జుడాల సమ్మె. కోల్కతా వైద్యురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రేపు సమ్మెకు పిలుపునిచ్చింది. దీనివల్ల అత్యవసర వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. సెకండ్ హెడ్లైన్, ఇజ్రాయెల్ హమాన్ యుద్ధం ఆపేందుకు వాటి మధ్య కాల్పులు విరమణ, బందీల విడుదల కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం దోహాలో 2 రోజుల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. థర్డ్ హెడ్లైన్, నేడు ఢిల్లీలో బాబుగారు బిజీ. కేంద్ర బడ్జెట్ ఆమోదించిన తర్వాత తొలిసారిగా ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి అండ్ పోలవరం ప్రాజెక్టులకు ప్రకటించిన నిధులు త్వరితగతిన విడుదల అయ్యేందుకు కృషి చేస్తున్నారు. ఆగస్టు 25 నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ అవగాహన సదస్సులు మరియు న్యూ బ్యాచ్లు ప్రారంభం. ఫోర్త్ హెడ్లైన్, జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మొదటి ఎన్నికలు కాశ్మీర్లో సెప్టెంబర్ 18 నుండి జరగనున్నాయి. ఫిఫ్త్ హెడ్లైన్, కేంద్ర ప్రభుత్వం ఏఐ ఆధారిత నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ప్రారంభించింది. ఇది రైతులు తమ ఫోన్ ఉపయోగించి తెగుళ్లు నియంత్రించడంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో కనెక్ట్ అవడానికి సహాయపడుతుంది.